కొన్ని కొన్ని ప్రపంచంలోని పరిణామాలు ఎందుకు ఉంటాయో మనకి తెలియవు కూడా. అంటే సాధారణంగా ఇదివరకైతే గనక పత్రికలు, టీవీలకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి లెక్కలు ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి కరువైనటువంటి నేపథ్యంలో వాస్తవం మిస్ అవుతున్నది. అయితే మనకి బ్రిటన్ ఇప్పుడు ఓ పక్కన మేబీ ఒక 20 ఇయర్స్ తర్వాత బ్రిటన్ మెజారిటీ ముస్లిం దేశం అవుతుంది. లైక్ పాకిస్తాన్ తరహాలోనో, టర్కీ తరహాలోనో అవుతుంది. ఇప్పటికే అక్కడ క్రైస్తవాన్ని అంగీకరించే వాళ్ళు 45% మందే ఉన్నారు. అదే ముస్లిం ని అంగీకరించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ముస్లిము ఇస్లాంని అంగీకరిస్తాడు. కానీ ప్రతి ఒక్క క్రిస్టియను క్రీస్తుని అంగీకరించట్లేదు అక్కడ. ఆ స్టేజ్‌లోకి వచ్చింది. అట్లాగే పలు ప్రధాన నగరాలు ఆల్రెడీ ముస్లిం డామినేటెడ్ సిటీస్ కిందకి మారినటువంటి నేపథ్యం ఉంది. అయితే అక్కడ వీటన్నిటి మధ్యన ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే, పాకిస్తానీ జెండా 750 ఏళ్లుగా 755 ఏళ్లుగా వెస్ట్ మినిస్టర్ అబే చర్చ్ మీద, లండన్‌లో ఉన్నటువంటి వెస్ట్ మినిస్టర్ అబే చర్చ్ మీద ఉంటా ఉంటుంది. ఇది అసలు ఎందువల్ల అన్నటువంటిది విషయాన్ని మాత్రం చరిత్రలో ఎవరు రాస్తారు, ఎవరు అన్నటువంటిది ఒకసారి చూడాలి. ఇది ఇప్పుడు ఎవరైతే బ్రిటన్ పరిస్థితి పాడైపోతుంది అన్నటువంటి వాళ్ళు దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు.